లాస్ట్ టైం మన టెంపుల్ సిరీస్‌లో మనం పొలతల్లో ఉండే ఆ పరమేశ్వరుడి గురించి చెప్పుకున్నాం గదా! ఆయన్ని మల్లికార్జున స్వామి అంటారు. ఆ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి. అట్లనే వాళ్ళకి పునర్జన్మ గూడా ఉండదని గూడా గట్టిగా విశ్వాసం అనమాట. అంతేగాదు ఇక్కడున్న పరమేశ్వరికి కళ్ళుంటాయి. ఆ కళ్ళతో మన ప్రజల్ని చల్లగా చూస్తారని గూడా నమ్ముతారు. సో, అక్కడి వరకు చెప్పుకున్నాం. అంతేకాదు ఇక్కడ స్వామివారిని శ్రీరాముల వారు పూజించారు. అలాగే పాండవులు వనవాసం ఉన్నప్పుడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని పూజించారు. ప్రతిరోజు అర్జునుడు మల్లెపూలతో స్వామివారిని పూజించడం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందంట. అంతేకాదు ఇక్కడ వాళ్ళే గాకుండా జనమేజయ చక్రవర్తి, అగస్త్యుడు, అత్రి మహర్షి తదితర మహాపురుషులు ఈ స్వామివారిని దర్శించి, స్వామివారిని పూజించి ఆయన కృపకు పాత్రులయ్యారంట. అంతేగాకుండా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇంకొకటి అక్కదేవతల గురించి. పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు అక్క మహాదేవతలైన పెదవీర మల్లమ్మ, చినవీర మల్లమ్మ, నాగమునెమ్మ, దేవకన్యక, మంత్రాల మహాదేవి, సూర్యకన్యక, చంద్రకన్యక అనే పేర్లతో ఇక్కడ ఈ ప్రాంతంలో అక్కదేవతలు కొలువుదీరి ప్రజల్ని భూత, పేత, పిశాచ గణాల నుండి భక్తుల్ని కాపాడుతా ఉన్నారు. వీరి సోదరుడైన బండెన్న స్వామి గూడా ఈ ప్రాంతంలోనే ఉండి భక్తులు కాపాడుతున్నారనమాట. ఈ బండెన్న స్వామి, అక్కదేవతల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వాళ్ళని గూడా నేను మీకు చూపిస్తాను. వాళ్ళ దర్శనం కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వామివారి దర్శనం గూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చనమాట. అండ్ ఇక్కడ ఈ ప్రదేశంలో చాలా మహిమాన్విత కలిగిన కోనేర్లున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న కోనేర్లు చాలా మహిమ కలిగి సకల పాపాలను తొలగించగల శక్తి ఉన్న కోనేర్లని భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. అందుకనే వచ్చిన భక్తులు ఈ కోనేర్లలో స్నానాలు ఆచరిస్తారంట. అంతేకాకుండా ఈ అక్కదేవతలు ప్రతిరోజు అక్కడున్న కొన్ని కోనేర్లలో స్నానం ఆచరించి ప్రతిరోజు పార్వతీ పరమేశ్వరుని పూజిస్తారనమాట. అంతేకాకుండా దేవతలు, ఋషులు ఈ కోనేర్లందు స్నానం చేసి స్వామివారిని పూజించినట్టు పురాణాల్లో ఉంది. ఇంక మొత్తానికి పొలతల అని చెప్పుకుంటున్నాం గదా! అసలు ఈ పొలతల అనే పేరు ఎందుకొచ్చిందంటే, ఈ ప్రాంతంలో పులులు గుంపులుగా ఉండి సాధు జంతువులతో పాటు తిరిగేవంట. క్రూరమృగాలుగా కాకుండా సాధు జంతువుల్లాగా ఉండి మునులతో కలిసిమెలిసి ఉండేవంట. ఈ పులులు ఇక్కడుండే కోనేర్లలో స్నానం ఆచరిస్తే ప్రస్తుతం ఎక్కడైతే స్వామివారు కొలువై ఉన్నారో ఆ ప్రదేశానికొచ్చి తలలు పైకెత్తి ఆ పరమశివుడిని ప్రతిరోజు ప్రార్థించేవంట. అందువలన ఈ ప్రాంతానికి పులితల అనే పేరొచ్చింది. తర్వాత కాలక్రమేణా వాడుకలో పులితల కాస్త పొలతలగా మారింది. సో, ఇదైతే మనకి కడప జిల్లాలో ఉంటది. అండ్ నేను మీకు ఈ ఆలయ చరిత్ర అంతా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాననమాట. ఇదైతే మనకి గంగనపల్లి గ్రామము, పెండ్లిమర్రి మండలము, కడప జిల్లాలో ఉంటది. ఇక్కడ స్థల పురాణాన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఎవరైనా నీట్‌గా చదువుకోండి. అండ్ మొత్తం నేను చెప్పేసాననమాట. సో, వీడియో నచ్చినట్లయితే ఇంత కష్టపడి చెప్పినందుకు ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.